హాయ్ ఎవరివన్, ఈరోజు వచ్చేసి మనం నెల్లూరులో ఉన్నాము. నెల్లూరు మాగుంటి లేఅవుట్లో డీమార్ట్ దగ్గర 1947 ఫుడ్ కోర్ట్ ఉంటుంది. దాని వెనకాలే ఉన్నాము. దీని పేరు వచ్చేసి ఎం ఫార్ కేరళ కేఫ్. లోపలికి వెళ్ళిపోతాం. ఏమేమి ఉన్నాయి చూడండి. ఎంత చిన్న కేఫ్ లాగా ఉందో, కానీ ఇక్కడ దగ్గరగా 300+ ఐటమ్సే ఉన్నాయి. నెల్లూరులో ఎం ఫార్ కేరళ కేఫ్ అడ్రస్ నేరుగా మీకు వీడియోలోనే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆర్థర్ షోరూమ్ ఉంది కదా, దానికి ఆపోజిట్ రోడ్ లో నెల్లూరు మాగుంటి లేఅవుట్ లో నేరుగా వెళ్ళాలండి. లెఫ్ట్ తీసుకోకుండా నేరుగా వెళ్ళిపోవాలి. నేరుగా ఒక 300 మీటర్లు వెళ్ళాలండి ముందుకి. అంతే. పార్కింగ్ కి కావాల్సినంత ప్లేస్ ఉంటుంది, ఏం ఇబ్బంది పడలేదు. ఈ బిల్డింగ్ లోనే కింద ఫ్లోర్ లో ఎం ఫార్ కేరళ కేఫ్ అని పెద్ద బోర్డు చూడండి. ఎం ఫార్ కేరళ కేఫ్ కి నేను ఇంకో రూట్ చూపిస్తాను చూడండి. ఎవరైనా సరే డీమార్ట్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ రైట్ గాని తీసుకున్నారంటే నేరుగా వెళ్ళిపోవాలండి లాస్ట్ దాకా. ఈ రూట్ లోనే మీరు 1947 ఫుడ్ కోర్ట్ కూడా చూడొచ్చు. మీరు ఈ 1947 ఫుడ్ కోర్ట్ కి వెనకాలే ఉంటది ఎం ఫార్ కేరళ కేఫ్. మొత్తానికి దీని అడ్రస్ అయితే చూపించేశాను కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ మెనూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం పండి. వీళ్ళ మెనూ చూడండి, మొత్తం ఉన్నాయి, అన్ని చూపించేస్తాను. మిల్క్ షేక్లు, ఫలూడాలు, ఐస్ టీలు, తర్వాత పీనట్ స్పెషల్స్, ఇంకా థిక్ షేక్స్, చాక్లెట్ బార్, కుల్కీ స్పెషల్స్, ఫ్రెష్ జ్యూసులు, టెండర్ స్పెషల్స్, అవైల్ మిల్క్ స్పెషల్స్, హెల్దీ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. లస్సీలు ఉన్నాయి. ఈ కేఫ్ యొక్క లోపల అంబియన్స్ చూడండి ఎంత నీట్ గా ఉందో. లోపల ఏసీ కూడా ఉంది, చల్లగా కూర్చొని తినొచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చి ఆర్డర్ చేసింది చికెన్ కీమా ఆమ్లెట్ అండి. ఆ ఆమ్లెట్ లోపల బాగా చికెన్ కీమాని స్టఫ్ చేసి ఇచ్చేసారు. 2 రోస్టెడ్ బ్రెడ్ ముక్కలు, అలాగే బటర్ కూడా ఇచ్చారు. పాస్తాలు, రకరకాల పాస్తాలు. ఈ పాస్తాలు ఇంకెక్కడ దొరకవు. దీని పేరు కూడా నాకు చదవడానికి అంతంతగా వస్తుంది. ఆల్ఫ్రెడో పాస్తా, అరబిట్టా పాస్తా, అది స్పైసీ అంట. ఇటాలియన్ చీజ్ లాసంగా, పిక్ సాస్ పాస్తా, మసాలా మ్యాక్ అండ్ చీజ్ పాస్తా, రెడ్ బాల్ పెప్పర్ పాస్తా. చూడండి, వామ్మో ఎన్ని ఉన్నాయో. క్రీమీ వైట్ సాస్ పాస్తా, చిల్లీ చీజ్ పాస్తా. పాస్తాలోనే నేను 3 ఆర్డర్ చేసిన, వాటి టేస్ట్ చూద్దామనేసి వస్తాను, రెడీ అవుతా ఉన్నాయి. ఇక్కడ పాస్తాల్లో రకరకాలు ఉన్నాయి, కానీ నేను మెయిన్ గా 3 చెప్తానండి. ఒకటి వచ్చి క్రీమీ వైట్ సాస్ పాస్తా అండి, ఇంకోటి అరేబిటా పాస్తా, ఇంకోటి ఆర్డర్ చేసింది వచ్చి పెస్తో పాస్తా అండి. ఈ 3 పాస్తాలు ఆర్డర్ చేపించుకునేసాము. క్రీమీ వైట్ సాస్ పాస్తా అలాగే పెస్తో పాస్తా బాగా నచ్చేసిందా, అది బాగా తినేసా. సబ్స్క్రైబర్ వచ్చేసి అరేబిటా పాస్తా తినేసినాడు. దీని పేరు వచ్చేసి స్పైసీ చీజ్ ఆన్ టోస్ట్ అంట. ఇది కూడా నవల్తా అంటే చాలా బాగునింది. చీజ్ అయితే వస్తా ఉంది అట్లే. నెక్స్ట్ ఇక్కడ ట్రై చేయాల్సింది వచ్చి చికెన్ సమూనా అండి. బాగా వేడిగా ఉంటది. మైనస్ ఇస్తారా, బాగా ఒక కొరికేసిన. పిజ్జాలు చూడండి వరుసకి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి. చికెన్ టిక్కా పిజ్జా, సాస్ మష్రూమ్ పిజ్జా, పెరి వెజ్ పిజ్జా ఉన్నాయి, బర్గర్లు ఉన్నాయి. పిజ్జాలన్నీ కూడా వీళ్ళే సొంతంగా తయారు చేస్తారండి, బయట నుంచి ఏం తెప్పించుకోరు. బాగా వేడిగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టే ముందుకి ఒక 4 స్లైసులు లేపేసా. ఇంకా బర్గర్లు మామూలే, బార్బిక్యూ చికెన్ స్టిక్ బర్గరు, కొరియన్ ఫ్రైడ్ చికెన్ బర్గరు, ఇలా అన్ని రకాలు ఉన్నాయి. బర్గర్లో వచ్చి క్రిస్పీ చికెన్ బర్గర్ అండి, మస్ట్ ట్రై. ఇక్కడ బాగా కరుం అని క్రిస్పీగా ఉన్నింది. ఇంకా మ్యాగీలు కూడా ఉన్నాయి. మ్యాగీలు తినని వాళ్ళకి కార్న్ అండ్ చీజ్ మసాలా మ్యాగీ, క్లాసిక్ వెజ్ మ్యాగీ, పింక్ సాసా మ్యాగీ, ఇది కూడా ఉండేది. అలాగే శాండ్విచ్లో వచ్చి ఓఎమ్మ, ఇటు వెజ్ ఉన్నాయి, ఇటు నాన్ వెజ్ ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి. ఇంకా వ్రాప్స్లో వచ్చేసి మనకు చీజ్ రోళ్ళు, చికెన్ రోళ్ళు, టిక్కా రోలు, ఎగ్ చీజ్ రోలు, డబుల్ ఎగ్ చీజ్ రోలు, అవి కూడా ఉన్నాయి. రోల్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ మస్ట్ ట్రై వచ్చేసి పాకెట్ చికెన్ షవర్మా అండి. పేరు వెరైటీగా ఉంటది, అది కూడా రౌండ్ గా ఉంటది. చల్లగా ఏదైనా తాగదాంలే అనిపించింది, సరే అనేసి అవియల్ స్పెషల్స్ మెనూ చూసాను. దాంట్లో ఎన్ని ఉన్నాయి తెలుసా, రకరకాల అవియల్ స్పెషల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వీళ్ళ మెనూలో ఉండే అవియల్ స్పెషల్స్ ఏదో ఒకటి ట్రై చేయండి, అన్ని కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇంకా టెండర్ స్పెషల్స్ కూడా ఉన్నాయి. ఆనియన్ తో చేసిన వడలు కూడా దొరుకుతున్నాయి. ఇది బాగుండే గుందికి కొంచెం ఎక్కువగా తినేసిన. ఇంకా వీళ్ళ మెనూలో వచ్చేసి హెల్తీ డ్రింక్ అనేసి ఒక 2 పేజీలు ఉంటాయి. వరుసకి ఎన్ని ఉన్నాయి తెలుసా, రకరకాల హెల్తీ డ్రింక్స్ అని ఇక్కడే ఉన్నాయి. చూడండి మొత్తం ఒరిజినల్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్. దీని పేరు ఏందా? ఓకే, స్పెషల్ ఫలూడా అంటే ఇది నీట్గా గొడిగే ఇచ్చినారు. ఆ ఫలుడాలు అయితే ఐస్ క్రీమ్ స్కూప్, యాపిల్, కివి, స్ట్రాబెర్రీ, ఇలా రియల్ ఫ్రూట్స్ అన్ని ఉన్నాయండి. దాంట్లో మస్ట్ ట్రై అంటే కొరియన్ ఎగ్ నూడిల్స్ అండి, చేసేయిస్తారు, బాగుంటది. వీళ్ళ మెనూని తిప్పుతా ఉంటే పేజీలు వస్తానే ఉంటాయి. ఇంకా వస్తానే ఉన్నాయి, తిప్పుతానే ఉన్నాయి పేజీలో. కొరియన్ నూడిల్స్ అంట. దీనికి ఒక సపరేట్ కాలం ఇచ్చేస్తున్నాడు. ఒక 10 దాకా ఉన్నాయి. వీళ్ళ మెనూ చదివి అలసిపోయానా, కడుపులో కొంచెంగా ఖాళీ ఉన్నిందా, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ కూడా తినేస్తే. కేరళ స్నాక్స్ ఇవి స్పెషల్ అండి, ఇక్కడ ఇంకేడ దొరకదు, ఈ ఒక్క స్టోర్లోనే దొరుకుతుంది. పాజం పోరి బనానా ఫ్రై అంట, అండ్ అలాగే బనానా ఉన్నిక్కాయి, చికెన్ కట్లెట్, ఎగ్ సమూనా. నేనైతే సమూనా అన్నప్పుడు సమోసా అనుకున్నా, అది సమోసా కాదంట.
చికెన్ సమూనా, చికెన్ పాకెట్ షవర్మా, బనానా కేకు, చికెన్ కేక్ అంట. చికెన్ కేక్ వచ్చి 60 రూపాయలు. కానూరు ఆపం ఉంది, పువ్వడ ఉంది. అలా కేరళ స్నాక్స్కి చూడండి, ఇదంతా లాస్ట్ పేజ్లో ఉంటుంది. సో ఇది మెనూ అయితే వెళ్ళి ఈ చిన్న స్టోర్లోనే 300+ ఐటమ్స్ ఉంటాయి. కేఫ్లో అండి సెల్ఫ్ ఆర్డర్. మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే వీళ్ళు మన చేతికి ఇదిగో ఈ మిషన్ ఇస్తారు. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కానీ ప్రిపేర్ అయిపోయిందంటే ఇదిగో ఇది బీప్ అవుతుందండి. చూడండి ఎలా బీప్ అవుతుందో. మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందంట. మీరు జొమాటో, స్విగ్గీ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్ కేరళ కేఫ్ అడ్రస్ మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. నెల్లూరు మాగుంటి లేఅవుట్ లో షోరూమ్ ఆపోజిట్ రోడ్డు, డి మార్ట్ కి దగ్గరలో 1947 ఫుడ్ కోర్ట్ కి వెనకాలే ఉంటుంది.